విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. గత 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ పాయింట్ లో అయితే వాళ్ళు డెవలప్మెంట్ నెక్స్ట్ హైదరాబాద్ ది బెస్ట్ హైదరాబాద్ అని చెప్పి ఫ్యూచర్ సిటీని చూపించారు. లైక్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవ్వచ్చు, గచ్చిబౌలి, కోకాపేట, తెల్లాపూర్ ఇలాంటి ఏరియాస్ ఎక్కువగా కూడా అక్కడే హై రైజ్ బిల్డింగ్స్ అనేవి మనం చూసాం. ఇప్పుడు హైడ్రా ఎస్పెషల్లీ ఆ ఏరియాస్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందని చెప్పుకున్న డెవలప్మెంట్ మీదనే ఫోకస్ చేయబోతుందా అంటే వాళ్ళ టార్గెట్ ఎమ్మెల్యేలు. ఓకే, ఇప్పుడు గాంధీ వచ్చినట్టే కాంగ్రెస్లోకి. ఆయన ఏం చెప్పుకున్నా కూడా ఆయన కాంగ్రెస్లో ఉన్నట్టు. ఎందుకంటే దేవుని కండువాలు రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు కప్పుకోవాలి? ఇదేదో ఆయన పబ్లిక్ అది ఇచ్చారు కదా అంచనాల కమిటీ చైర్మన్ గా, అది సాంప్రదాయబద్ధంగా అది ప్రతిపక్షానికి ఇవ్వాలి. అయితే ఎందుకు చెప్పుకుంటుండు అంటే అది పోకుండా ఉండటానికి. అది కేబినెట్ ర్యాంక్ కదా. అయితే నేను టీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పుకోవడం ఎందుకు అంటే ఈ పదవి ఎక్కడ పోతుందో అని. బట్ మానసికంగా ఆయన రేవంత్ రెడ్డితోని ఒత్తిళ్ళ వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఒకసారి ఎమ్మెల్యేలు చేరిపోయిన తర్వాత ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది అక్కడ పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి ఆ కాన్స్టిట్యున్సీ ముట్టాడు. ఇంకా ఒకవేళ ముట్టినా కూడా వాళ్ళు పోయి ఏదో డబ్బు ముట్లు అప్పచెప్తారు. అది జరుగుతుంది. అది తర్వాత ఈ ఎఫ్టిఎల్ డిసైడ్ చేయడం కానీ, బఫర్ జోన్ డిసైడ్ చేయడం కానీ ఒక ఖచ్చితమైన నియమ నిబంధనలు లేవు. ముందు వాటిని ఫ్రేమ్ చేయాలి. ఒక ఎఫ్టిఎల్లో కట్టిన స్ట్రక్చర్ని అంటే పెరిఫెరీలా బయటపడేయాలంటే ఇరిగేషన్ అధికారులు బయటపడేయగలుగుతారు. ఎందుకంటే దాని క్రైటీరియా ఏంది అసలు? వెనకటి రోజుల్లో ఈ వేరు ఉండేది, మత్తడి అలుగు దున్నికేటప్పుడు ఎన్ని నీళ్ళు అయితే ఉంటాయో ఆ ప్రాంతాన్ని ఎఫ్టిఎల్ అనేవాళ్ళు, ఫుల్ ట్యాంక్ లెవెల్. చాలా వరకు అలుగులు తగ్గించేశారు. కట్ట ఉంది, చెరువు కట్ట, రిబెట్మెంట్ ఇవన్నీ ఉంటాయి. ఆ పరిధిలో ఎన్ని నీళ్ళు ఆగుతాయి అనే దాన్ని బట్టి అక్కడ మార్క్ ఉంటుంది. మనం ఒక 10 ఏళ్ల కింద చెరువు నిండినా కూడా 10 ఏళ్ల తర్వాత ఆ మార్క్ కనబడుతుంది, నీళ్లు నిండిన మార్క్. ఆ మార్క్స్ బట్టి కూడా ఐడెంటిఫై చేయొచ్చు మాక్సిమం ఎంత హైట్ వరకు మార్క్ ఉంది అనేది. మూడోది ఏంటంటే నీళ్లు నిండిన ప్రాంతము అనేది ఒక క్రైటీరియా అయినప్పుడు, కట్ట ఒక క్రైటీరియా అయినప్పుడు, అలుగు ఒక క్రైటీరియా అయినప్పుడు, నిజాం కాలం నాటి రికార్డ్స్ కూడా ఒక క్రైటీరియాగా తీసుకోవచ్చు. ఈ 4 ఎక్కడ పొసగవు, ఒకదానికోటి వేరియేషన్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇతన్ని బయటపడేయాలనుకుంటే ఇంజనీర్ల చేతిలో ఈ అవకాశం ఉంది. అతన్ని ఇబ్బంది పెట్టాలంటే కూడా ఇంజనీర్ల చేతిలో అవకాశం ఉంది. ఒక పారామీటర్లో బయటపడేయచ్చు, ఇంకో పారామీటర్ తీసుకుంటే అతన్ని ఎఫ్టిఎల్లో చూపెట్టచ్చు. ఇట్లున్నప్పుడు ఏది డిసైడ్ చేస్తారు, ఎవరు డిసైడ్ చేస్తారు? డబ్బు ప్రభావం ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగిందనేది కూడా నేను చెప్తాను. ఎందుకంటే నేను చైర్మన్గా ఉన్నాను జలవనరుల అభివృద్ధి సంస్థకి. 125 చెరువులే మనకు డిటెక్ట్ అయినాయి ఎప్పటి వరకు 2014 నాటికి. కేసీఆర్ రాగానే సర్వే చేయించాడు, మిషన్ కాకతీయ పథకం టేకప్ చేశాడు. అర్బన్ లేక్స్ కూడా కొన్ని మిషన్ కాకతీయలో పెట్టి ఆ డబ్బుతో ఏం చేశారంటే ఎఫ్టిఎల్ను డిసైడ్ చేసి రామకృష్ణాపురం చెరువు కావచ్చు, ఇట్లాంటి కొన్ని సైకిల్ ట్రాక్లు, వాకింగ్ ట్రాక్స్, ఎందుకంటే మళ్ళీ ఫర్దర్ కబ్జా జరగకుండా ఉండటానికి. ఇప్పుడు ఈ 52 చెరువులు ఏవైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ బిల్డర్స్కి ఇచ్చారో బ్యూటిఫికేషన్లో భాగంగా, ఇది కూడా కబ్జాలు చేయడానికి కాదు, కబ్జాలను ఆపడానికి. ఎందుకంటే వాళ్ళు పెరిఫెరీలో డెవలప్మెంట్ చేస్తారు, అక్కడ అపార్ట్మెంట్స్ కట్టడానికి లేదు. ఎఫ్టిఎల్ ఆల్రెడీ డిసైడ్ చేసే వాళ్ళకి ఇచ్చారు. ఆ ఎఫ్టిఎల్ ను కూడా నోటిఫై చేశారు, నోటిఫై చేసినా ఇచ్చారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి తరఫున మాట్లాడే వాళ్ళు కాంగ్రెస్ విశ్లేషకులు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన పార్టీ వాళ్ళు కావచ్చు, టిఆర్ఎస్ ఇట్లా 52 చెరువులను కార్పొరేట్లకు ఇచ్చేసి కబ్జాలకు అఫీషియల్ గానే పాల్పడ్డది అని చెప్తున్నారు. ఇది 100% అబద్ధం. అట్లా ట్రాక్ వేసినాక కబ్జా కాదమ్మా చెరువు. అది ఆయన చేసింది కేటీఆర్ గారు. గొప్ప పని కేటీఆర్ గారు ఏం చేశారంటే, మీరు కూడా ఫోకస్ చేయట్లేదు. ఖమ్మం లాంటి మారుమూల ప్రాంతాలన్నీ వరదల్లో మునిగిపోతున్నాయి. బట్ ఎప్పుడు చిన్న వానకే మునిగిపోయే హైదరాబాద్ లో ఈసారి వరదలు ఎందుకు రాలేదు? ఏం చేస్తే రాలేదు చెప్పండి? మీరు ఫోకస్ చేయలేదు. హైదరాబాద్ లో పడలేదా భారీ వర్షాలు? పడ్డాయి.
అంతకుముందు ఎందుకు 60 మంది 50 మంది? అండర్ గ్రౌండ్ పైప్ లైన్ సిస్టమ్ కావచ్చు, లేదంటే ఎస్ఎన్డిపి అని ఒక ప్రోగ్రామ్, మీరు దాని మీద స్ట్రాటజిక్ మీరు ప్రజలకు అందజేయండి. ఎస్ఎన్డిపి మీదనే అధికారులతో ఇంటర్వ్యూ చేయండి, అక్కడ కాలనీల వాళ్ళతో ఇంటర్వ్యూ చేయండి. ఈ ఫాక్స్ సాగర్ ఇట్లా ఓవర్ఫ్లో కాగానే కింద ఉన్న అపార్ట్మెంట్స్ అని బాజ్పల్లి అవన్నీ నిండేది. ఎందుకైతే లేవు అంటే వాళ్ళు మెయిన్ రోడ్స్ అన్ని కూడా తీసేసి, ఎందుకంటే ఆ వాటర్ పోవడానికి ఏర్పాటు లేకపోయేసరికి మెయిన్ రోడ్స్ తీసేసి కింద నాళాలు పెట్టి పైనుంచి స్లాబ్ వేశారు. ఆ వర్గం అంతా కూడా అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయి మూసిలో కలిసింది. దాదాపు 800-900 కోట్లు ఖర్చు చేశారు ఎస్ఎన్డిపి ప్రోగ్రామ్ లో. ఒక చెరువుగా చాలా చెరువులు అయ్యి. ఇది గ్రేట్ కదా, అది కేసీఆర్ గవర్నమెంట్ చేసిన మంచి పని కదా, అది దాని గురించి మాట్లాడట్లేదు. ఇంకోటి ప్రతి చెరువుకి ఎఫ్టీఎల్ డిసైడ్ చేయాలనేది వాళ్ళు ప్రయత్నం చేశారు. దాదాపు 185 చెరువులలో 52 చెరువులను నోటిఫై చేశారు, ఇంకో 60-70 చెరువులు ఎఫ్టీఎల్ డిసైడ్ చేశారు. ఇంకా కొన్నిటి ఎందుకు డిసైడ్ చేయలేదంటే ఇట్లాంటి సంక్లిష్టతలు వచ్చినాయి. దేన్ని బట్టి చేయాలి పట్టా భూములలో. ఇంకోటి ఏంటంటే హ్యూమన్ ఫేస్ అనేది కేసీఆర్ గవర్నమెంట్కి ఉంది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లేదు. మానవ కోణం ఉండాలి కదా, చట్టాలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో చట్టాలు ప్రజల కోసం చేయబడ్డాయి. ప్రజలను ఇబ్బంది పెట్టేటి అవి ప్రజల కోసం చేయబడ్డ చట్టాలు కారాదు కదా. అంటే ఇక్కడ పేదలు ఎవరు లేదు, మొత్తం పెత్తందారులు. ఈ రోజు కూడా మార్నింగ్ ఆ పెరేడ్ లో రేవంత్ రెడ్డి గారు చేసిన కమెంట్స్ మీరు చూసి ఉంటారు. ఉన్నోళ్ళంతా కూడా ఎత్తిపోసింది, కింద ఉన్నోళ్ళంతా తాగాల, మీరు అన్వాంటెడ్ వేస్టేజ్ అంతా కిందికి ఓవర్ఫ్లో అవుతుంటే అది చాలా పెద్ద సమస్య ఇది. అందుకే కేటీఆర్ గవర్నమెంట్ లో కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ ఉన్నప్పుడు 3600 కోట్లతోనే ఎస్టీపీలు పెట్టాడు. ఇప్పుడు చాలా వరకు కంప్లీట్ అయినాయి. ఈయన పోయి రిబ్బన్లుగా తెచ్చడం ఉన్నది. ఎస్టీపీ పెట్టిన ఉద్దేశం కూడా అదే కదా, వాటర్ని ప్యూరిఫై చేసి కిందికి వదలాలని. మూసి మీద కూడా నాలాస్ అన్నిటిని ఐడెంటిఫై చేసింది బీఆర్ఎస్ గవర్నమెంటే. ఇప్పుడు దాన్నే ఈయన కొనసాగిస్తాను నేనని చెప్తున్నాడు. అంటే దీనికి సమాధానం అక్కడ ఆయన మాట్లాడాల్సిన అది కాదమ్మాడ. ఆయన ఏంటంటే ఈ చెరువులల్లా బస్తీలు ఏర్పడ్డాయి. ఇప్పుడు తెలంగాణ రాకముందు, అంతకంటే ముందు కూడా మన 69-70 ఆ ప్రాంతంలో మొదటిసారి తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు అప్పటికి 400-500 కంటే బస్తీలు లేవు సిటీలో. 300 బస్తీలే ఉండేది అప్పుడు. ఇప్పుడు 2000 పైన 2500 పైన బస్తీలు వచ్చినాయి. ఈ బస్తీలు అన్ని కూడా ఎక్కువ భాగం నాలాల మీద, చెరువుల మీద, బఫర్ జోన్లల్లా, చెరువు శిఖములల్లా అక్కడ ఏర్పడ్డాయి. వీళ్ళంతా పేదవాళ్ళు. చెరువును నిజంగానే కాపాడాలి, ఎఫ్టీఎల్ వరకు ఎవరిని ఉండకుండా చూడాలి, ఈ బస్తీలను కూడా తొలగించాలి. కానీ దానికి పద్ధతి ఉంటుంది. వీళ్ళు అక్కడ హై రైజ్ బిల్డింగ్స్ కట్టి ఎక్కడైతే కొంత అవకాశం ఉందో ఈ బస్తీలను అక్కడ షిఫ్ట్ చేసి ఆ బస్తీలను తీసేసి కాపాడాలి, ఆ నాళాలను రివైవ్ చేయాలి. నేను జలవనరుల పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేసే వ్యక్తిని. భారతదేశంలో ఉన్న నదుల మీద నేను ఎన్జిఓస్ తరఫున చైర్మన్ ఉన్నాను ఇవాళ. కాబట్టి నేను కోరుకుంటాను రేవంత్ రెడ్డి చేసే పని, కానీ ఈ రకంగా బుల్డోజ్ చేసి కాదు, వెనక నుంచి గుడిసెలు వేసుకొని ఉన్న నోటీసులు ఇచ్చి కాదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కంటే ముందు కూడా అఫీషియల్ గా పట్టాలు ఇచ్చి వాళ్ళు సొంత డబ్బులతో ఇల్లు కట్టుకున్నాయి. కూల్చే అధికారం నీకు లేదు, సేకరించే అధికారం ఉంది. చెరువును పరిరక్షించడానికి ఆ బస్తీని అంతా కూడా వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి, లేదా వాళ్ళకు మంచి ఇండ్లలో వాళ్ళను ఉంచి కేసీఆర్ చేశారు. ట్యాంక్ బండ్ పక్కన ఇప్పుడు ఇదే బుద్ధ భవన్ వెనకాల మనం పోతున్నాం, డబుల్ బెడ్రూమ్ హౌసెస్, అది బఫర్ జోనే కదా. అయినా కూడా ఏంటంటే వాళ్ళందరినీ అకామిడేట్ చేశాడు. అంటే ఆ పద్ధతులు నేనైతే ఆయనకు ఇంకో మాట కూడా చెప్పాను కేసీఆర్ గారికి, ఓల్డ్ సిటీని అంతా కూడా వన్ ఆఫ్టర్ అనదర్ మీరు అట్లా చేయండి సార్, బాగుంటది. పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, మురికి కూపాలలో ఉంటున్నారు. అది అంటే మజ్లిస్ వాళ్ళు చేయనిస్తారా అన్నాడు. ఎందుకంటే వాళ్ళ కోట్లు కావాలంటే వాళ్ళు ఇంకా అధోగతిలోనే ఉండాలి. రైట్. సో ఇప్పుడు ఈ కమింగ్ టు పాయింట్ సార్, ఎమ్మెల్యేస్ ఈ విషయం పైన ఉప ఎన్నికలు వస్తాయి, రాబోతున్నాయి అనేది ఒక చర్చ జరుగుతుంది. నిజంగా అది జరిగే పని అంటారా? వస్తాయి, కానీ ఇంత తొందర రావు. ఎందుకంటే హైకోర్టు కూడా ఏం చెప్పింది, నెల రోజుల్లో షెడ్యూల్ను నిర్ణయించండి అన్నారు. నెల రోజుల్లో నిర్ణయం తీసుకోండి అనలే. ఆ షెడ్యూల్ను ఎంతకాలమైనా కొనసాగించవచ్చు. ఒక 6 నెలలో 1 year అయిన తర్వాత మళ్ళీ పిటిషనర్స్ మళ్ళీ హైకోర్టును అప్రోచ్ అవుతారు. మీరు షెడ్యూల్ నిర్ణయించమంటే వాళ్ళు నిర్ణయించింది కానీ సాగదీస్తున్నారు. దాన్ని కూడా వాళ్ళు ఏం చెప్తారు, స్పీకర్ గారు ఒకవేళ హైకోర్టు అడిగితే ఏం చెప్తాడు, వాళ్ళు సహకరిస్తలేరు, నేను విచారణ పిలిస్తే రావట్లేదు, వాయిదాలు వేయాల్సి వస్తున్నది,
ఇట్లాంటివన్నీ చెప్తారు. ఓకే. కాబట్టి అది మీకు గుర్తుండాలి, కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో కేసీఆర్ గారే స్వయంగా పిటిషనర్, కేంద్ర మంత్రిగా ఉండి పార్టీ అధ్యక్షుని హోదాలో వీళ్ళు మా పార్టీ నుంచి అఫీషియల్ గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు, వాళ్ళు డిస్క్వాలిఫై చేయమన్నప్పుడు ఎన్నికలకు 3 నెలల ముందు డిస్క్వాలిఫై చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి. ఉపయోగం ఏమున్నది? బై ఎలక్షన్ రాదుగా. అట్లా జరిగే అవకాశం ఒకటి ఉంది. ఒకవేళ కోర్టు కనుక షెడ్యూల్ నిర్ణయించమంటే ఏళ్ళకేళ్ళు జరపమని కాదు, మీరు ఫలానా డేట్ లోపల ఇమీడియట్ నిర్ణయం తీసుకోవాల్సిందే అని కనుక ఖచ్చితంగా పెడితే అప్పుడు డిస్క్వాలిఫై అవుతారు. ఒకవేళ వాళ్ళు కాకపోయినా వాళ్ళు చేయకపోయినా కోర్టు చేస్తుంది. బట్ 4 వీక్స్ గడువు అనేది మనము స్పీకర్ కి వాళ్ళు అది దేనికి? నిర్ణయం కోసం కాదు, షెడ్యూల్ కోసం. ఓకే. షెడ్యూల్ ఎంతకాలమైనా లాగొచ్చు. ఓకే. సో ఇప్పుడు స్పీకర్ డెవలప్మెంట్స్ ఎట్లా ఉండొచ్చు అంటారు? ఎలా తను స్పీకర్ వినాలని ఏం లేదు హైకోర్టు ఆర్డర్స్ ని, ఇది సపరేట్ వ్యవస్థ కదా. కాబట్టి కోర్టే ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఈ రెండింటి మధ్య క్లాస్ వచ్చినప్పుడు కోర్టుది పై చేయి అవుతుంది. బట్ స్వతంత్రంగా వ్యవహరించే అధికారం స్పీకర్కు ఉన్నది. అక్కడ ఏ కోర్టు ఆంక్షలు కూడా లెజిస్లేచర్ పరిధిలో పనిచేయవు. బట్ షెడ్యూల్ 10 ప్రకారం ఏంటంటే డిక్లేర్ చేయాలి, కోర్టు అన్న చేయాలి, స్పీకర్ అన్న చేయాలి. కాబట్టి కొంతకాలం నడుస్తుంది. ఇంకా ఒకవేళ కనుక ఈ లోపలనే 26 మంది ఎమ్మెల్యేలను తను తెచ్చుకొని ఆ పార్టీనే విలీనం చేసుకున్నప్పుడు ఇది వీగిపోతుంది కోర్టులో. బట్ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం చేసినప్పుడు హైకోర్టు కూడా దాన్ని కన్సిడర్ చేస్తుంది. బట్ ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తున్నప్పుడు మిగతా ఎమ్మెల్యేస్ ఎవరైతే వెళ్ళాలి ఆ పక్క గోడ దూకుదాము అని ఎదురు చూసే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారా? మారే అవకాశం ఉంది? అసలు ఇష్టపూర్వకంగా ఒక దానం నాగేందర్ తప్ప ఏ ఎమ్మెల్యే కూడా దానిలోకి పోలేదు. బిడ్డ కోసం కడియం సేరు పోయాడు, తన కోసం నాగేందర్ పోయాడు, ఆయనకున్న ఆస్తులు కాపాడుకోవడం ఇంకేదో. బట్ ఈ ఇద్దరు తప్ప ఎవరు ఇష్టపూర్వకంగా అలా పోలే, ఒత్తిళ్లకు లోనైపోయారు. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు కూడా ఒత్తిళ్లకు లోనైతున్నారు. కానీ వాళ్ళని వెంటాడే భయం ఏం తెలుసా? డిస్క్వాలిఫై అయినాక మళ్ళా గెలుస్తామా? ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు. ఈ కూల్చివేతలలో బస్తీలు కూడా ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ లో కాంగ్రెస్ కి ఇదివరకే ఉనికి లేదు, ఇప్పుడు ఇంకా వ్యతిరేకత పెంచుకుంటాను. అలా పోతే మనం ఎట్లా గెలుస్తాం? ఇట్లాంటి అన్ని ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఎక్కువ ఉన్న ప్రాంతం ఇవన్నీ ఉన్నాయమ్మా. కాబట్టి వాళ్ళను వెంటాడుతున్న భయాలు ఏంటంటే మళ్ళీ ఎలక్షన్లో పోతే గెలవకపోవచ్చు. రెండవది, రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ కి అనుకూల వాతావరణం వచ్చే పరిస్థితి ఉన్నది, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అని ఆ సంశయంలో ఆగిపోతున్నారు. బట్ 26 మంది అయితే ఎప్పటికీ రేవంత్ రెడ్డికి దొరకరు. లెజిస్లేచర్ పార్టీగా బీఆర్ఎస్ అందులో పోదు. పోయిన వాళ్ళది త్రిశంకు స్వర్గమే. వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుకూలంగా మాట్లాడలేరు, ఎందుకంటే మేము బీఆర్ఎస్ అని చెప్పుకుంటాను. టెక్నికల్ గా వాళ్ళు బీఆర్ఎస్ఏ. రెండవది, ఇక్కడున్న ప్రతిపక్షాన్ని విమర్శించలేరు. ఇంకా వాళ్ళది మౌన వీక్షకులు అవుతారు. వాళ్ళు అసెంబ్లీలో పక్క కూర్చొని పోతారు, వాళ్ళు మాట్లాడే వాయిస్ ఉండదు. వాళ్ళు సాక్షాత్తు ప్రజల గొంతుకగా ఉండాల్సిన ఈ ఎమ్మెల్యేలంతా వాళ్ళు వాయిస్లెస్ అయిపోతారు, సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలకు వాళ్ళు ఏం సమాధానాలు చెప్తారని చూడాల్సిన అవసరం. రైట్ సార్, 1 more క్వశ్చన్. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా ఇప్పటికీ ఒక 100 సార్లు ఉంటారు ఫోర్త్ సిటీ, న్యూ సిటీ అని చెప్పి. ఎందుకు సార్ ఆయనకి హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఏ బాధ నచ్చలేదా? 4th సిటీ పైన ఎందుకు అంత ఫ్యాంటసీ, అంటే ఎందుకు ఇష్టం చూపిస్తున్నారు? అక్కడ ఏం డెవలప్ చేయాలి అని రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఆలోచన కావచ్చు, ఇంటెన్షన్స్ ఏంటి టువర్డ్స్ కాంగ్రెస్ పార్టీ? వీళ్ళు ప్రజలను టార్గెట్ చేసి పరిపాలించడం లేదు. ప్రజలకు ఏం కావాలి, ప్రజల అవసరాలు ఏంటి, నా ముద్ర ఉండాలి. కాబట్టి ఆ 4th సిటీ అంటే రేవంత్ రెడ్డి పేరు కనబడాలి. రెండవది ఏంటంటే అక్కడ ఫార్మాసిటీ కోసం కేసీఆర్ గారు ఒక 12-13 వేల ఎకరాలు సేకరించాడు. ఇంకో 7-8 వేల ఎకరాలు పైప్ లైన్ లో ఉన్నది. అయితే దాన్ని ఫార్మాసిటీ కోసం కాకుండా ఈ 4th సిటీ కోసం దీన్ని అన్ని రకాలుగా నేను డెవలప్ చేస్తాను ఒకటి హామీ ఇస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు దాన్ని ముందుకు తీసుకొస్తున్నాడు అంటే రియల్ ఎస్టేట్ డమాల్ అన్నది. మీరు పోయి ఎంక్వైరీ చేసినా కూడా రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే ఇన్కమ్ సగానికి పడిపోయింది ఈ 2 నెలల్లో. ఎందుకు నాకు అర్థం కాలేదు. అదంతా మీడియా సృష్టి, ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అని మాట్లాడుతూ ఉన్నప్పుడు
నిజంగానే డమాల్ అయ్యింది. ఇది మనకు సాక్ష్యాధారాలతో మీకు తెలవాలంటే Hmm. ఇక్కడ కూర్చొని ఒక ఫోన్ కొట్టండి సబ్ రిజిస్ట్రార్స్ కి. Hmm. లాస్ట్ మంత్ మీ ఆఫీస్ నుంచి ఎంత రెవెన్యూ ఉంది, లేదా డైరెక్ట్ హెడ్ ఆఫీస్ లో ఉన్న రిజిస్ట్రార్ ఉంటది కదా, ఆ రిజిస్ట్రార్ కి Hmm. డీజీ ఉంటారు, డైరెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్స్. ఆయన ఫోన్ చేసి Hmm. మంత్లీ ఇన్కమ్ పెరుగుతున్నదా తగ్గుతున్నదా. హైదరాబాద్లోనే అంటారా ఎందుకు పడిపోయింది? హైడ్రా ఒక ప్రధాన కారణం, Hmm. కానీ ఖజానాలు లూటీ చేశారు, లంకె బిందెలు ఉన్నాయి అనుకుంటే ఖాళీ కుండలు ఉన్నాయి, Hmm. మా దగ్గర డబ్బే లేదు. Hmm. డబ్బే లేదన్నప్పుడు డెవలప్మెంట్ ఉండదు, డెవలప్మెంట్ లేనప్పుడు ఎవరు రారు, ఇన్వెస్ట్ చేయరు, Hmm. ఇమ్యూనిటీస్ ఉండవు. కాబట్టి ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి రావడమే. Okay. ఖజానా ఖాళీ అంటే ఎందుకు వస్తారమ్మా? Hmm. తర్వాత ఆల్రెడీ తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ అయిన ఏరియా ఉన్నదో కొన్ని కోట్ల స్క్వేర్ ఫీట్ ఏరియా ఖాళీగా ఉంది, Hmm. అవి నిండట్లేదు. Hmm. ఇంకో 4 సిటీ కడితే ఎవరు వచ్చి ఉంటారు అక్కడ? 4 సిటీ ఎవరు కడతారు? గవర్నమెంట్ కట్టదు కదా. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తం గవర్నమెంట్ కట్టిందా? Hmm. గవర్నమెంట్ ఎమ్యూనిటీస్ ఇస్తుంది, Oh. ఆడ ఎమ్యూనిటీస్ ఇవ్వడానికి కూడా లేవుగా నీ దగ్గర డబ్బులు. Hmm. ఖాళీ ఖజానా అంటే ఎవరు నమ్మి నీ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి? Hmm. ఇప్పుడు ఫార్మాలో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, Hmm. వాళ్ళని కాదని ఇప్పుడు అక్కడ వేరే డెవలప్ చేస్తారంటున్నావు, వాళ్ళు ఏం కావాలి? Hmm. ఇట్లాంటివన్నీ సమస్యలు ఉన్నాయి. రెండవది, ఓన్లీ హై రైజ్ బిల్డింగ్సే అభివృద్ధికి సంకేతమా? కాదు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి అంటే ఏంటంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాదు అభివృద్ధి, Hmm. డబుల్ డిజిట్ ఎకనామికల్ గ్రోత్. Hmm. ఒక స్టేజ్లో అయితే 21% పోయింది, కోవిడ్ కంటే ముందున్న సంవత్సరము 21% ఎకనామిక్ గ్రోత్ చూపెట్టగలిగారు. తర్వాత 45-50 వేల కోట్లు ఉన్న 59 వేల కోట్ల రాబడులు 2014లో ఉంటే Hmm. దాదాపు 1,50,000 కోట్లు దాటింది Hmm. అది 2023 నాటికి. Hmm. Hmm. మరి నీకు ఇన్ని రెట్ల అభివృద్ధి అక్కడ కనబడ్డది. Hmm. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి, ఆత్మహత్యలు తగ్గినాయి, వలసలు తగ్గినాయి, వలసలు రివర్స్ అయినాయి కూడా. Hmm. తర్వాత అగ్రికల్చర్ గ్రోత్ విపరీతంగా పెరిగింది. Oh. 45 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3.5 కోట్ల మెట్రిక్ టన్నులకు ధాన్యం పోయింది. 20 లక్షల ఎకరాల పంటలు పండిన దగ్గర నుంచి ఏది సాగునీటి వసతితో ప్రభుత్వం ఇచ్చిన సాగునీటి వసతి 80 లక్షల ఎకరాలకు పోయింది. అది మిషన్ కాకతీయ ద్వారా 3-4 లక్షల ఎకరాలు పండే చెరువు కింద 15 లక్షల ఎకరాలు పండింది. Hmm. ఇదంతా గ్రోత్, ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే నిజమైన అభివృద్ధి. దానికి నీ దగ్గర ప్రణాళికే లేదు కదా. ఇప్పుడు కేసీఆర్ గారిని తప్పబడుతున్నావు, నీ విధానం ఏందో చెప్పవు, Hmm. ఎంతసేపు అప్పులు అంటావు, జరిగిన అభివృద్ధిని చూపెట్టవు. Hmm. మరి ఒక రాంగ్ ప్రొజెక్షన్. ఇంకోటి, మొన్న ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు జరిగింది, అవును. సమ్మిట్ లో ఒక బుక్ రిలీజ్ చేసింది గవర్నమెంట్, Hmm. ఈ 4 సిటీకి సంబంధించింది. Hmm. ఆ బుక్ లో విధ్వంసమైంది, 100 ఏళ్ళ విధ్వంసమైంది, 50 ఏళ్ళ విధ్వంసమైంది అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం Hmm. అద్భుతమైన గ్రోత్ లాస్ట్ 10 ఏళ్ళు జరిగిందని ఆ బుక్ లో చూపెట్టారు. మీరు ఆ బుక్ తెప్పించి మీరు వీడియో రికార్డ్ చేయండి. Okay. ప్రతి రంగంలో జరిగిన గ్రోత్ గురించి ఆ బుక్ లో మెన్షన్ చేశారు. Hmm. సైబర్ అది పేరు పెట్టారు, అదేది న్యూయార్క్ లో ఉంటుంది కదా ట్విన్ టవర్స్ ఏమన్నా మనం, అది ఆ పేరుతో వాళ్ళు రిలీజ్ చేశారు దాన్ని. Okay. బిజినెస్ సంబంధించి ఎంకరేజ్ చేయడం కోసం Hmm. ఇన్వెస్టర్లకు ఇచ్చిన బుక్ అది. Okay. మరి అందులో ప్రతి పేరాల 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని రాసావు కదా నువ్వు. Hmm. మరి ప్రజల కళ్ళు కప్పి ఇంగ్లీష్ లో రాస్తే ప్రజలకు అర్థం కాదా? ఛానల్స్ లేవా, సోషల్ మీడియా లేదా? Hmm. అంటే ప్రజల దగ్గర ఒక మాట, ఇన్వెస్టర్ల దగ్గర ఒక మాట, మీడియా ముందు ఒక మాట. Hmm. ఇది పద్ధతి కాదమ్మా, ఇది పాలన సరిగా లేదు. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు, మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.